చంటన్న, అభి, రాఘవ్ గారు, మీరు ఫస్ట్ టైం కాబట్టి శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం, ఇక్కడ కొంతమంది రియల్ క్యారెక్టర్స్ ఏంటి, వాళ్ళ రియల్ బిహేవియర్ ఏంటి, వాళ్ళ గురించి చెప్పడానికి కొంతమంది వ్యక్తులు రాబోతున్నారు. అందులో ముందుగా మనం వెల్కమ్ చేయబోతున్నాం మురారిని. సో లెట్స్ వెల్కమ్ మురారి. మీ అందరికీ నా లడ్డూలో నమస్కారం. మా నాన్నగారి గురించి చెప్తున్నాను. నేను బబుల్ గమ్ తింటే ఎలా సాగుతుందో మా నాన్న స్కిట్లు కూడా అలా సాగుతూ ఉంటుంది. మా నాన్న సుజాత స్కిట్లు చేయడం వల్ల మా అమ్మని పూర్ణిమ అనుకోకుండా అందరూ సుజాత అనుకుంటున్నారు. నాకు కూడా అప్పుడప్పుడు డౌటే. నాన్నగారితో క్లోజ్ ఉండాలరా, అలా మాట్లాడకూడదు. నీ క్లోజ్ పడాలనే కదా నువ్వు వచ్చింది. ఇప్పుడు నువ్వు బాగా చేయి. నీకు చాక్లెట్ కావాలా, బిస్కెట్ కావాలా? నీకు 2 డైలాగులు కావాలి కదా. నాకు కొద్దిగా పేమెంట్ రావాలి మీ డాడీ దగ్గర నుంచి. కొద్దిగా డబ్బులు ఏమన్నా అడగరా? కొడుకు నాకే ఇవ్వరు, నీకెందుకు ఇస్తారు? రేయ్, మీ డాడీకి నేను లెఫ్ట్ రైట్ తెలుసా? రైట్ పోనీలే గాని లెఫ్ట్ ఎంత క్యూట్ ఉన్నావు తెలుసా నువ్వు అసలు. నాకు పెడితే పెట్టావు కానీ ఆ నరేష్ గారికి మాత్రం పెట్టుకు. ఎందుకంటే అందరు నాలా చిన్నపిల్లలు కాదు. ఒక ఆడపిల్లని నీకు కూడా వస్తుందిలే. అవును, నువ్వు ఈ షోకి ఏంటి యాంకర్? నీకే రాదనే కదా ఇది పెట్టింది. నాకు డౌట్, ఎవరైనా వస్తే వెల్కమ్ టు రాఘవ అనాలి కానీ నువ్వేంటున్నావు వెల్కమ్ టు రాఘవ అంటావు. ఏ రామ్, ఇలా సడన్ గా అడిగితే ఎలాగా? ఎవరైనా బాగా చేస్తే సూపర్ అని కానీ నువ్వేంటన్నా సూపర్ అంటావు. ఇప్పుడే కదా చెప్పాను, ఇది సూపర్ షో కాదు, శ్రీదేవి డ్రామా కంపెనీ. ఓకే సార్. కోటి గారు చాలా క్యూట్ గా చేశాడు. ఏ తడుకోకుండా క్లీన్ గా ఫ్లో మటుకు చాలా బాగుంది. ఎవరు? రాఘవ్ గారు అబ్బాయి. ఓ రాఘవ్ గారు సార్, మీ ట్రైనింగ్ అనుకుంటాను. మంచి గొప్ప భవిష్యత్తు ఉంది తనకి. పిల్లాడే బాగా చెప్పాడు ఆయనకంటే. చాలా ఈజీ ఉంది, మంచి గొప్ప భవిష్యత్తు ఉంది నాన్న నీకు. నీ పేరేంటి బంగారం? మురారి. ఓ మురారి అనే పేరు. ఆల్మోస్ట్ అన్ని షోలకు పిలుస్తారు కదా, ఎందుకు అన్నిటికీ రావట్లేదు అంటే నాన్న వద్దు అంటున్నాడు, తొక్కేస్తున్నాడు ఇప్పటి నుంచి అని చెప్పి. మంచి పని చేశారు. అందరు నమ్మండి. బాగుంది మురారి, వండర్ఫుల్. ఐ రియల్లీ థరోలీ ఎంజాయ్డ్ నాన్న బంగారం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మురారి, థ్యాంక్ యూ సో మచ్. వాడు ఆర్టిస్ట్ ఎందుకు అవుతాను అడుగు చెప్తాడు. నువ్వు ఆర్టిస్ట్ అవ్వాలని ఎందుకు అనుకున్నావు? ఫస్ట్ నేను పైలట్ అవుదాం అనుకున్నా. మా నాన్న ఒకసారి నన్ను జబర్దస్త్ కి తీసుకెళ్లి మామూలు క్యారెక్టర్ లాగా నుంచోబెట్టారు. అప్పుడు నాకు నచ్చింది బాగా యాక్టింగ్. పైలట్ ని యాక్టర్ చేశారు. యాక్టర్ అవుదాం అనుకుంటున్నాను కానీ నీలా అవ్వకూడదు అనుకుంటున్నా. సారీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి కూర్చో. మ్యాజికల్ చేస్తామంట కదా. అవును. నోట్లోంచి కొద్దిగా యాంకరింగ్ చేయొచ్చు కదా. మైక్ ఆఫ్ చేశారా ప్లీజ్? డాడీ దగ్గర మ్యాజిక్ లో నాకు ఏమి ఇష్టమో తెలుసా? ఏంటి? ఆరైతే కనబడు. ఇప్పుడు నెక్స్ట్ అద్భుతంగా చేయడానికి మన నాటి నరేష్ గారు రాబోతున్నారు. ఐశ్వర్య, నేను నీకు ముద్ర అవట్లేదా? అప్పుడు ఎప్పుడో వచ్చి లేదురా, ఇప్పుడు తమ్ముడు పెద్దోడు అయిపోయాడు కదరా. ఇవాళ గురువుల దినోత్సవం కాబట్టి ముందుగా మా గురువుల గురించి చెప్పాలి. వాళ్ళు ఎవరో కాదు, బుల్లెట్ భాస్కర్, సునామీ సుధాకర్ గారు. ఒకసారి వాళ్ళకి గట్టిగా చప్పట్లు. ముందుగా మా గురువుల గురించి చెప్పాలంటే పెద్దగా ఏమీ లేదు. ఈ సందర్భంలో చెప్పమంటున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. గురువులు అంటే ముందు శిష్యుల స్థాయి పెంచాలి, కానీ శిష్యుల్ని వాడుకొని గురువుల స్థాయి పెంచుకున్న వాళ్ళు వీళ్ళు గురువులు. ఒకసారి వీళ్ళు నన్ను ఎక్కడికి ఎత్తికి తీసుకెళ్ళలేదండి. నా కష్టంతో నా కృషితో నేను ఒక్కనే పైకొచ్చాను. బుల్లెట్ భాస్కర్ స్కిట్ ముందు
వార్నింగ్ కార్డ్. మద్యపానం హానికరం, ధూమపానం హానికరం, బుల్లెట్ బాస్కెట్ కిట్లు కూడా హానికరం అని స్వచ్ఛంగా లొంగిపోయే గొప్ప వ్యక్తి. ఆయన గురించి ఇంకా ఎక్కువ మాట్లాడకూడదు, ఎక్కువ మాట్లాడితే నా దాంట్లో పేమెంట్ అడుగుతాడు. ఇక ఆపేయడం బెటర్ ఆయన గురించి. ఇప్పుడు నవ్వండి, ఇప్పుడు నవ్వండి. ఇప్పుడు సుధాకర్ గారి గురించి. చిన్నప్పుడు మా టీచర్ రూపం లేని ఒక హమీబానే అని చెప్పింది. కానీ సుధాకర్ నేను చూసిన తర్వాత అర్థమైంది రూపం లేని హమీబా ఒక్కదానికే కాదు, సుధాకర్ అన్నకు కూడా. ఓకే యా, వన్ టైం వాచబుల్. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అయితే 100కి 200 కూడా ఈవెంట్లు వెళ్తాడు. ఆ 200లో కూడా 100 రూపాయలు భాస్కర్ అన్నకి ఇస్తాడు. నేనే తక్కువ కాదు, ఆ 100 రూపాయలు 50 రూపాయలు నేను తీసుకుంటాను. అక్కడ ఏంట్రా నీకు పేమెంట్ ఇస్తున్నారా? ఇస్తున్నారు. దానికి కొంచెమైనా చెప్పాలి కదా, కొంచెమైనా చెప్పాలి కదా. భాస్కర్ సుధాకర్ కాదు, నాకు రోస్టింగ్ అయ్యేలా ఉంది. కమిడియన్ అయితే టైమింగ్ ఉండాల్సిన అవసరం లేదు. తలరాతలో మన టైం బాగుంటే చాలు అనే వ్యక్తి. నిజంగా మళ్ళీ ఇన్ని రోజులు ఎందుకు ఈయన కమిడియన్ గా గుర్తించదో నాకు అర్థం కాదు. 7 ఏళ్ళు ఈయనను భరిస్తూ ఈయనకి పేమెంట్ ఇచ్చింది. పేమెంట్ బొక్కై, పేమెంట్ బొక్కై. వచ్చాను నీకు బొక్కేరా, నీకు బొక్కేరా. ఆయన స్కిట్లో డైలాగులు మర్చిపోతే టీం లీడర్ తిడతాడని బాధ ఉండదు, ఎందుకంటే గంటలోనే మర్చిపోతాడు కాబట్టి. ఈడొచ్చాడు. రాఘవ్ గారు చూస్తున్నారు కానీ నీకు పేమెంట్ ఎంత ఇస్తున్నారా? 10 ఇస్తున్నారండి. సగం నాకు ఇవ్వరు, నేను చెప్తాను. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకదు ఎందుకు దేవుడా. నువ్వు ఒక్కడే బాగా కామెడీ చేస్తాను. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరు పెట్టారండి? మంచోడే సార్, బాగా చేస్తాడు వీడు. కొంచెం మంచిగా చేసేవాడిని పెట్టాను. అరే నువ్వు సోఫా పక్కన అమ్మాయిల దగ్గర ఎందుకు కూర్చుంటున్నావు? అంటే అమ్మాయి కొద్దిగా బాగుంది అందుకే. అంటే నవ్వలేదు అబ్బాయికి ఏం చేయలేవురా. నేను ఇక స్వచ్ఛందంగా లొంగిపోతానండి దయచేసి. జడ్జిమెంట్ చప్పట్లు అలాంటి జడ్జిమెంట్ కావాలా సార్? ఎంతో మంది జడ్జిమెంట్ ఇచ్చాము, ఇది మటు జడ్జిమెంట్ లేని జడ్జిమెంట్ అన్నమాట. మీరంటే నాకు చాలా ఇష్టం. థాంక్యూ సార్. ఎన్నో బిస్కెట్స్ అని చూస్తూ ఉంటాను. ఎప్పుడు ఒకే ఎనర్జీలో ఉంటారు మీరు, ఎక్కడ డ్రాప్ అనేది లేదు. ఎప్పుడు నవ్వుతూ చక్కగా చేస్తుంటారు మీరు. నేను తరోలు ఎంజాయ్, ఇలా డెఫినెట్ గా మా ఆడియన్స్ కూడా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తుంటారు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ టైం గుర్తు పెట్టుకొని కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, లేకపోతే చూడు ఎలా ఉందో. సరే నువ్వు చేయవు అన్ని చేయవు ఏంటన్నా ఇది? బాగా చేద్దామని ప్రిపేర్ అవుదామని చెప్తున్నామాట. ఇప్పుడు నువ్వు యాంకర్ చేస్తున్నా అనుకుంటున్నావా? సరే నేర్చుకుంటానన్న. నేను చేస్తా అన్నా. నీకు ఎంత ఇస్తారన్న పేమెంట్? ఇస్తున్నారు నాన్న ఏదో కొంచెం. అసలు ఎందుకు ఇస్తున్నారన్న? నా కళ్ళజోడు నాకు ఇవ్వన్నా. మ్యూజిక్ పెట్టండి. అన్నా దీనికే కదా నీకు పేమెంట్ ఇస్తుంది. నాకన్నా బాగా చేసావు.